హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ఏంటి అనేది చూస్తే, ఫ్రేజ్ అంటే ఒకటి లేదా రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ పదాల కలయికని మనం ఫ్రేజ్ అంటాం. ఆ ఫ్రేజ్కి ముందు మనకి ఒక ప్రిపోజిషన్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని అంటాం. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ ఎట్ ద మూమెంట్ అని ఉంది. ఇక్కడ ద మూమెంట్కి ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ ద మార్నింగ్లో ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంది. ఆన్ టైంలో ఆన్, బై యాక్సిడెంట్లో బై, ఇన్ ఏ హరీలో ఇన్, అండర్ ప్రెజర్లో అండర్, ఎట్ ద ఎండ్, ఆన్ పర్పస్, ఇన్ చార్జ్ ఆఫ్, బై మిస్టేక్. ఈ విధంగా మనకి ఏదో ఒక ప్రిపోజిషన్ తోటి ఒక ఫ్రేజ్ ఉంటుంది. దాన్నే మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. ఈ ప్రతి ఒక్క ప్రిపోజిషన్ కూడా ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఇవి మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ వీడియోలో మనం కొన్ని అటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని చూద్దాం. చూడండి, ఇక్కడ ఎట్ ద మూమెంట్. ఎట్ ద మూమెంట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం లేదా ఇప్పుడు లేదా ఈ క్షణంలో, ఇలాంటి మీనింగ్స్ తోటి మనం ఎట్ ద మూమెంట్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని యూజ్ చేస్తాం. వెన్ టు యూజ్ అసలు ఎప్పుడు ఉపయోగించాలంటే, మనం మాట్లాడుతున్న సమయానికి ఏదైనా పని జరుగుతున్నా లేదా ఎవరైనా బిజీగా ఉన్నా ఈ పదాన్ని ఎక్కువగా వాడతాము. అంటే నౌ అనే పదాన్ని ఈ ఎట్ ద మూమెంట్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తోటి రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, షీ ఈజ్ బిజీ ఎట్ ద మూమెంట్. ఆమె ప్రస్తుతం బిజీగా ఉంది. ఐ కాంట్ టాక్ టు యూ ఎట్ ద మూమెంట్. నేను ఈ క్షణంలో మీతో మాట్లాడలేను, నేను ఇప్పుడు మీతో మాట్లాడలేను, నేను ప్రస్తుతం మీతో మాట్లాడలేను. మనం ఎలా చెప్తున్నా సరే సిచ్యువేషన్ ఒకటే. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ ఎట్ ద మూమెంట్. ప్రస్తుతం వర్షం బాగా పడుతుంది. హీ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ద మూమెంట్. అతడు ప్రస్తుతం అందుబాటులో లేడు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ ద మూమెంట్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు. ఈ విధంగా మనం ఎట్ ద మూమెంట్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని ప్రస్తుతం, ఇప్పుడు, ఈ క్షణంలో ఇలాంటి మీనింగ్స్ తోటి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకొక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఇన్ ద మార్నింగ్ అంటే ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేదే ఉదయం లేదా పొద్దున్న అని చెప్పడానికి. ఉదయం పూట జరిగే పనుల గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడతాం. ఓకే, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయం త్వరగా నిద్రలేస్తాను. షీ డ్రింక్స్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఆమె ఉదయం కాఫీ తాగుతుంది. వీ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్. మేము ఉదయం వాకింగ్కి వెళ్తాము. దే హ్యావ్ ఎ మీటింగ్ ఇన్ ద మార్నింగ్. వారికి ఉదయం ఒక మీటింగ్ ఉంది. బర్డ్స్ చీప్ ఇన్ ద మార్నింగ్. పక్షులు ఉదయం రాగాలు తీస్తాయి. ఈ విధంగా మనం ఇన్ ద మార్నింగ్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని ఉదయం లేదా పొద్దున అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇంకొక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ చూస్తే చూడండి, ఇక్కడ ఆన్ టైం. ఆన్ టైం అంటే సమయానికి, నిర్ణీతమైన సమయానికి. ఎప్పుడు ఉపయోగిస్తాము. వెన్ టు యూజ్ అంటే ఏదైనా పని ఆలస్యం కాకుండా సరిగ్గా అనుకున్న సమయానికి జరిగినప్పుడు ఇది వాడతాము. అంటే మనం ఏదైతే టైం అంటే 9 అంటే కరెక్ట్గా 9ంటికి ఏదైనా జరిగితే మనం దాన్నప్పుడు ఆన్ టైం అనాలి. ఇన్ టైం ఎప్పుడు ఉపయోగించాలంటే మనం అనుకున్న సమయానికంటే ముందే కనుక ఆ పని జరిగితే ఇన్ టైం ఉపయోగించాలి. ఎగ్జాక్ట్ టైం జరిగితే ఆన్ టైం ఉపయోగించాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైం. రైలు సమయానికి వచ్చింది. అంటే ఏ టైంకి అయితే రావాలో ఆ టైంకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆన్ టైం యూజ్ చేసాం. ఒకవేళ మనం ఇక్కడ ఇన్ టైం యూజ్ చేసినట్లయితే ద ట్రైన్ అరైవ్డ్ ఇన్ టైం అంటే రావాల్సిన టైం కంటే ముందే వచ్చింది అని అర్థం అనమాట. ప్లీజ్ బీ ఆన్ టైం ఫర్ ద ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూకి టైంకి ఉండండి అంటున్నాం. ఏదైతే కరెక్ట్ టైం ఉందో ఇంటర్వ్యూ టైం, ఆ టైంకి ఉండండి అంటున్నాం. డిడ్ యూ ఫినిష్ ద వర్క్ ఆన్ టైం. నువ్వు టైంకి వర్క్ ఫినిష్ చేసావా. ద మీటింగ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. మీటింగ్ సరిగ్గా అనుకున్న టయానికే స్టార్ట్ అయింది. వీ నీడ్ టు రీచ్ ద ఎయిర్పోర్ట్ ఆన్ టైం. మేము ఎయిర్పోర్ట్కి సమయానికి చేరాల్సిన అవసరం ఉంది, లేకపోతే సమయానికి చేరుకోవాలి. ఏదైతే టైం ఉందో ఆ టైంకి చేరుకోవాలి. ఓకే, ఇన్ టైం అంటే అనుకున్న టైం కంటే ముందే అని చెప్పడానికి ఇన్ టైం అంటాం. ఎగ్జాక్ట్ అదే టైంకి చెప్పడానికి మనం ఆన్ టైం అంటాం. ఓకే, ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం.
ఇందాక మనం ఏదైతే ఇన్ ద మార్నింగ్ చూసామో సేమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం అని చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ బై యాక్సిడెంట్ అంటే పొరపాటున లేదా అనుకోకుండా, యాదృచ్ఛికంగా ఇలాంటి మీనింగ్స్తో చెప్పడానికి మనం బై యాక్సిడెంట్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. ఏదైనా పని మనం కావాలని చేయకుండా లేదా తెలియకుండానే ఆ పని జరిగినప్పుడు ఈ పదాన్ని వాడతాము. అంటే అన్ఇంటెన్షనల్గా ఒక పని జరిగితే, మనం అనుకోలేదు ఆ పని చేయాలని, కానీ పొరపాటున అనుకోకుండా ఆ పని జరిగితే మనం ఈ బై యాక్సిడెంట్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఐ డిలీటెడ్ ద ఫైల్ బై యాక్సిడెంట్, నేను పొరపాటున ఫైల్ని డిలీట్ చేశాను. వి మెట్ ఎట్ ద మాల్ బై యాక్సిడెంట్, మేము అనుకోకుండా మాల్లో కలిసాము. షీ బ్రోక్ ద గ్లాస్ బై యాక్సిడెంట్, ఆమె పొరపాటున గ్లాస్ పగలగొట్టింది. ఐ టుక్ యువర్ కీస్ బై యాక్సిడెంట్, నేను అనుకోకుండా లేదా పొరపాటున నీ కీస్ తీసుకున్నాను. డిడ్ యూ డూ ఇట్ ఆన్ పర్పస్ ఆర్ బై యాక్సిడెంట్, ఇక్కడ ఆన్ పర్పస్ అంటే కావాలని అని అర్థం, బై యాక్సిడెంట్ అంటే పొరపాటున అని అర్థం. డిడ్ యూ డూ ఇట్ ఆన్ పర్పస్ ఆర్ బై యాక్సిడెంట్, నువ్వు ఇది కావాలని చేసావా లేక పొరపాటున చేసావా? ఈ విధంగా మనం పొరపాటున, అనుకోకుండా, యాదృచ్ఛికంగా అని చెప్పడానికి బై యాక్సిడెంట్ అనే ఈ ఫ్రేజల్ వెర్బ్ని యూస్ చేస్తాం. ఓకే, ఇలాంటి ఫ్రేజల్ వెర్బ్స్ ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ ఫ్రేజల్ వెర్బ్స్ మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో, అంతేకాకుండా ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.